రామచంద్ర గారు, యాక్చువల్గా సూపర్ 6 పథకాలకు సంబంధించి కూటమి హామీలు ఇవ్వడం జరిగింది. కూటమిలో భాగంగా ఆ సూపర్ 6 పథకాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఉచిత గ్యాస్ రీసెంట్గా అమలైంది. అదేవిధంగా పెన్షన్ అయితే స్టార్టింగ్ నుంచి కూడా అమలు చేయడం జరిగింది ఈ 7 నెలల పాలనలో. సో మిగిలిన పథకాల పరిస్థితి ఏంటి అన్న ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్నమవుతుంది. సో దీనికి మీరిచ్చే సమాధానం ఏమనుకోవచ్చు అంటారు? ముందుగా తెలియజేసింది ఏమిటంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన చేసిన లెక్కలు, ఆయన చేసిన అప్పులు, ఈ లెక్కలు చూడటాకే చాలా టైం పట్టింది. ఎందుకంటే ఏ ఏ శాఖల్లో ఎంతెంత దారుణమైన అవినీతి జరిగింది, ఈ అవినీతిపై మా యొక్క కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లి ఆ యొక్క లెక్కలన్నీ తీసి ఎంతెంత అప్పులు ఉన్నాయో చూస్తే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, వెంటిలేటర్ మీద, ఐసీయూలో వెంటిలేటర్ నుంచి ఇప్పుడు మేము ఆక్సిజన్కి వచ్చాం మేడం. ఈ ఆక్సిజన్ నుంచి మేము కోలుకొని ఇంకా ప్రజలకి చేయాలి కాబట్టి మేము బ్యాలెన్స్ గా చేసుకొచ్చాం. గత ప్రభుత్వంలో అప్పులు చేసేసి ఓన్లీ సంక్షేమాలు మాత్రమే ఇచ్చారు. కానీ మేము సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసుకుంటూ, అంటే చాలా గ్రామాలకు రోడ్లు కానీ ఈరోజు రోడ్ల దుస్థితి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతే ముందుగా మా కూటమి ప్రభుత్వం ఈ రోడ్లపై దృష్టి పెట్టి ప్రాణాలు పోతున్నాయి. ప్రతి కుటుంబం కూడా ఇప్పుడు యాక్సిడెంట్ అంటే మనం యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి రోడ్డు మీద పడ్డారనుకుంటాం మేడం, కానీ ఆ ఒక్క యాక్సిడెంట్ వల్ల కుటుంబం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి మనం గత ప్రభుత్వంలో చూసాం. అటువంటి పరిస్థితి రాకూడదని చెప్పే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అయితే సంక్షేమంలో కొద్దిగా లేట్ అవ్వచ్చు, కాకపోతే ఈ అవినీతి ప్రభుత్వం చేసిన అప్పులు అన్ని కూడా చాలా ఉంది మేడం. ఒక విధంగా చెప్పాలంటే మా నాన్నగారు కూడా నా మీద అప్పు తీసుకోలేదు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో నా మీద కూడా ఈ రోజు అప్పు ఉంది మేడం. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అర్థం చేసుకోండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ వెళ్తాం, ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వెళ్తాకి మేము ఒకటే గత ప్రభుత్వంలో సంక్షేమం మీద ఒకటే దృష్టి సారించట్లేదు, ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకొస్తున్నాం. కాబట్టి ఈ రోజు యువతకి ఇస్తానన్న ఉపాధి పథకాలు కూడా మేము త్వరలో అమలు చేస్తాం మేడం. ఎందుకంటే చాలా ఫ్యాక్టరీలు గతంలో ఈ వైసీపీ ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది, కానీ మా ప్రభుత్వంలో మటుకు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చడం జరిగింది. అలాగే మా కూటమి నాయకులు వాళ్ళు తీసుకొచ్చి ఆ యొక్క పారిశ్రామిక రంగాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మరి అన్ని పెడతా కూడా నిర్ణయం చేస్తున్నారు. ఈ నెలలోనే ఉపాధి హామీ ఎవరైతే ఉద్యోగాల గురించి చెప్పామో అది కూడా నెరవేరుతుంది. ఇలా పోతే స్కూల్కి వచ్చి తల్లికి వందనం, మరి గత ప్రభుత్వం ఒక బిడ్డకే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి దాంట్లో స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి అసలు స్కూల్ మెయింటెనెన్స్ కి తల్లి దగ్గర ఇచ్చిన డబ్బులు తీసుకోవడం ఏంటంటే గత ప్రభుత్వం చేసింది. కానీ మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తామని చెప్పిపోం. కాబట్టి అవన్నీ కూడా మేము సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. వాస్తవంగా ఏంటంటే చివరి స్థాయికి ప్రాణాలు తీసే పరిస్థితికి తీసుకొచ్చారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. మరి అక్కడి నుంచి కోలుకుంటూ ఈ రోజు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని మేము చూసుకుంటూ వస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మరి త్వరలోనే ఉచిత బస్సుకి కూడా మా కూటమి ప్రభుత్వం ఎవరైతే ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి దాని నిర్ణయాలు తీసుకుంటారు, త్వరలో అది కూడా అమలు చేస్తారు. ఇకపోతే ఇప్పటికే గ్యాస్ మరి గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పెన్షన్ పెంచుతామని చెప్పి తప్పతపాలుగా అనుకుంటూ ఆయన ప్రభుత్వం దిగిపోయే టైం వరకు పెంచారు. మరి మేము అలా చేయలేదు మేడం. గతంలో ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇస్తామన్న మాట నిలబెట్టుకున్న ఏకైక ఏదైందంటే కూటమి ప్రభుత్వం. మరి ఇటువంటి అన్ని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు రేపు పొద్దున్న ప్రజల్లో వ్యతిరేకం వస్తుందని మేము అనుకోవట్లా, ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు గత ప్రభుత్వం చేస్తున్న అప్పులు తప్పులు కూడా అన్ని తెలుసు. కాబట్టి ప్రజలు సరైన బుద్ధి చెప్పి ఆ రోజు వైసీపీ తరిమి కొట్టారు. కానీ ఈ ప్రభుత్వానికైతే అందరూ కూడా హారతలు పడుతున్నారు మేడం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే మరి గతంలో గ్రామ సభలో ఎవరికి తెలియదు, పంచాయతీల్లో ఏ నిధులు వస్తున్నాయో తెలియదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, ఎవరికి ఎంత ఇదైంది, ఏ కార్యక్రమం పెట్టారో తెలియదు. కానీ ఈ రోజు డిజిటల్ అంటే ప్రతి పంచాయతీ దగ్గర కూడా ఏ గ్రామ సభ జరిగినా ఆ గ్రామ సభ సంబంధించి ప్రతి రెగ్యులర్ గా కూడా ఈ సంబంధించి ఎంత డబ్బులు వచ్చినాయి, ఈ ఉపాధి హామీ పథకానికి ఎంత వచ్చినాయి, లేకపోతే ఈ కార్యక్రమానికి వచ్చినాయి, శానిటేషన్ ఎంత వచ్చినాయి అని చెప్పి లెక్కలు చూపించి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు వచ్చింది, ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, ఎంత మిగిలిందని తెలియజేసి చెప్తున్న ఏకైక ప్రభుత్వం ఏదంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మాత్రమే. మరి గత ప్రభుత్వంలో దోచుకోవట్లేదు, ప్రభుత్వ అధికారులు దోచుకోవట్లేదు. ఎక్కడికక్కడ తప్పు చేస్తే అధికారులను కాదు మా పార్టీ నాయకులు కూడా సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాలకి స్వాగతిస్తున్నారు ప్రజలందరూ. ఎక్కడా కూడా ఈ పథకాలు లేట్ అవుతున్నాయని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని మీరు భావిపడతారు కొంతమంది వైసీపీ నాయకులు, కానీలో అది ఎక్కడా నిజం కాదు.
ప్రజలందరూ కూడా తెలుసు చూస్తున్నారు కాబట్టి దీనిపై త్వరలో ఉన్న పథకాలన్నీ కూడా అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే. కాకపోతే కొద్ది టైం పట్టొచ్చు మేడం. అది కూడా ఆ అప్పులు అనే ఏవైతే ఉన్నాయో కోలుకోవడం కొంత టైం పడుద్ది. మరి 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని పనులను కూడా మేము చేస్తున్నాం. ఈ 6 నెలలు గడిచిన నెలలో జరిగిపోతాయని మేము కూడా చూస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే టైం ఇచ్చామో ఆ టైం వరకు అయిపోవాలని కూడా మేము చాలా తొందరపాటుగా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కూడా ముందుకు తీసుకెళ్దాం ఆలోచన చేస్తున్నారు. మరి చిన్న చిన్న పొరపాటు వల్ల ఎక్కడైనా లేట్ అవ్వచ్చు కానీ త్వరలో ఈ పథకాలు కూడా అన్ని కూడా అమలు చేస్తాం.